అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే ఇంకో విషయం జరుగుతుందండి. ఈ మధ్య చూశాను నేను. ఏంటా ఇంకో విషయం అంటే, ఎక్కడ ఏది జరిగినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారికి సంబంధించి ఏదో సంథింగ్ బయటకు వచ్చిందనుకోండి, ఏదో ఒక ఎలిగేషన్ వచ్చింది. గతంలో బిఆర్ నాయుడు గారి గురించి మరొక ఎలిగేషన్ ఏదో వచ్చిందనుకోండి, ఏది వచ్చినా సరే వెంటనే వైసీపీ వాళ్ళు అలర్ట్ అయిపోయి అది జరిగిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి ఇది జయించాడు. వెంకటేశ్వర స్వామి తెలుగుదేశం పార్టీ మీద దెబ్బ కొడుతున్నాడు. ఎందుకట? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది వెంకటేశ్వర స్వామి కోపం వచ్చేసి ఆయన శిక్షించేస్తున్నాడు. దేవుడు మీకు శిక్షించేస్తున్నాడని చెప్తున్నారండి. అరే ఇది ఎక్కడ విడ్డూరం అండి? శిక్ష అంటే ఏంటి? 164 మంది ఎమ్మెల్యేలు గెలవడమా? శిక్ష అంటే ముఖ్యమంత్రి అవడమా? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అవడమా శిక్ష అంటే? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయికి ఎంపీలు నెగ్గడమా? కేంద్రం నుంచి సరైన సమయంలో సరైన సపోర్ట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబు నాయుడు గారికి అది శిక్ష? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కాదు. దేవుడు శిక్ష అంటే ఏంటి తెలుసా అండి? ఇందాకే చెప్పాను. 2019లో 151 మంది సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 24కు వచ్చేటప్పటికి 11కు పడిపోవడం శిక్ష. 2019 నుంచి 24 దాకా వెర్రవీగిన మంత్రులందరూ డిపాజిట్లు కోల్పోయారు చూడండి, అది సార్ శిక్ష అంటే. దేవుడు విధించే శిక్ష అలా ఉంటుంది. అసెంబ్లీలో సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకలేని పరిస్థితికి వైసీపీ వెళ్ళిపోయింది చూడండి, అది శిక్ష. అంతేగాని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇది శిక్ష. పార్టీ అంటే మహాసముద్రం అండి. ఎవరో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఎవరైనా చెడ్డ పని చేశాడు అనుకోండి, పార్టీ దూరం పెడుతుంది. మంచి పని చేశారు అనుకోండి, పార్టీ ప్రోత్సహిస్తుంది. అంతే తప్ప పార్టీలో ఉన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు, క్యారెక్టర్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయదు పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా తప్పు చేశారా? చేస్తే అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాకా మీరు ఎవరో అక్కడెవరో తప్పు చేశారు కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి శిక్ష, ఎక్కడెవరు ఇది చేశారు కాబట్టి ఏంటండి ఇది పద్ధతి ఏంటి? వెంకటేశ్వర స్వామి 2019 నుంచి 24 దాకా మీరు కల్తీ చేశారు. ఒకవేళ శిక్ష పడింది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ పార్టీని చీకొట్టి బయటకు వచ్చారు చూడండి, అది శిక్ష. అలాగే వైసీపీ అధికారంలో ఉండగానే పులివెందులతో సహా ఆ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్సీ ఓడిపోయారు చూడండి మీరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇది మీరు అధికారంలో ఉన్నప్పుడే, అది దేవుడు విధించే శిక్ష. అన్నిటికీ మించి 11కు పడిపోవడం అనేది అది దేవుడు విధించే శిక్ష కాదండి. దేవుడు ఏదో వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని పాతాళను తొక్కేసినట్టు తొక్కి పాడేశారు వైసీపీని. అవన్నీ శిక్షలండి. అంతేగాని చక్కగా జనరంజకంగా పరిపాలించే అవకాశం, కేంద్రంలో మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు సాధించుకునే అవకాశం, ఇక్కడ 164 మందితో కూటమి సుస్థిరంగా ఉండే గవర్నమెంట్గా రావటం, ఇవి దేవుడిచ్చే పనిష్మెంట్ కాదండి, దేవుడిచ్చే వరాలు అవి, దేవుడు బ్లెస్సింగ్స్ అండి అవి. మీరు వాటిని పట్టుకుని లాడెవడో ఉంటాడు మేకప్ కూడా, ఆడిని ఒకటి తీసుకొస్తారు, మరొకడిని ఎవడో తీసుకొస్తారు. ఈ దరిద్రం నాకు అర్థం కాదు. వైసీపీలో సరిగ్గా మాట్లాడేవాడో లేడనో ఏంటో నాకైతే తెలీదు. లాడెవడో ఉంటాడు, ఆడెవడో పార్టీ ఏదో పార్టీ పెట్టుకుని ఉంటాడు, ఆడిని తీసుకొచ్చి వైసీపీ సాక్షిలో కూర్చోబెట్టి ప్లీజ్ కొంచెం మాట్లాడవా అని హ్యాండ్ ఎగదోయటం. ఇంకొకరు ఎవరో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవటం. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి?